రాకా గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి బాగా జరుగుతుంది. ఇంతకీ ట్రంప్ ఇండియాకి శత్రువా మిత్రుడా? ప్రస్తుతం అయితే భారతదేశానికి అనుకూలమైనటువంటి పనులు చేయటం లేదు కాబట్టి మనము ప్రస్తుతాన్ని రాజకీయాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు మిత్రులు ఉండరు. ఆ సమయంలో ఆ దేశము లేదా దేశాధినేత తీసుకునేటటువంటి చర్య మనకు అనుకూలమా కాదా? ప్రస్తుతము భారతదేశంతో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది మనకు అనుకూలంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతము ఈ దశలో ఆయన మనకి వ్యతిరేకిగానే, శత్రువు అన్న పదము ఉండదు అంతర్జాతీయ రాజకీయాల్లో. ఎందుకంటే చాలా శత్రువు అని భావించినటువంటి చైనా ఈరోజు చైనా షీ జిన్పింగ్ని మన మోదీ కలుస్తున్నారు. వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి నిన్న మొన్న మన దేశంలో పర్యటించారు. జయశంకర్ అక్కడికి వెళ్ళొచ్చారు. కాబట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో దౌత్య నీతిలో పర్మనెంట్ శత్రువులు మిత్రులు ఉండరు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పనులు భారత వ్యతిరేక పనులు. ట్రంప్ రష్యా నుంచి అనేక వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. యుద్ధం జరుగుతున్నా, యుక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తున్నా, నేటో దేశాలు యుక్రెయిన్కి మద్దతుగా ఉన్నప్పటికీ కూడా ఆయన లబ్ధి పొందుతున్నారు, ఆయన దేశం లబ్ధి పొందుతుంది. కానీ భారతదేశము రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడం వల్లే యుద్ధం నడుస్తుందన్న వాదన ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. కాబట్టి ట్రంప్ ప్రస్తుతము యుక్రెయిన్ యుద్ధం కూడా ఆయనకి మెయిన్ ఇష్యూ కాదు. యుక్రెయిన్ నుంచి మనము చమురు తక్కువ ధరకి కొనుగోలు చేసి విదేశాలకు ఎక్కువ ధరకి అమ్ముతున్నాము. అది ఆయనకి అభ్యంతరకరమైన. రష్యా నుంచి కొనుగోలు చేసి మనము యూరోప్కి ఎక్కువ ధరకు అమ్ముతున్నాము, మనం లబ్ధి పొందుతున్నాము. ఇది ఆయన అభ్యంతరం. కాబట్టి రెండవది, వాళ్ళ ఓవరాల్ జియోపొలిటికల్ లెక్కల్లో పాకిస్తాన్కి ఒక కీలక స్థానం ఉంది. పాకిస్తాన్ని భారత్ ఎంత మటుకు కొట్టొచ్చు అన్న దాని విషయంలో వాళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇంతే కొట్టాలి, ఇంతకు మించి కొట్టకూడదు అని వాళ్ళు అనుకుంటారు. అంతకు మించి మనం కొట్టాము. అందుకని అమెరికాకి ప్రస్తుతం పాకిస్తాన్ని కాపాడడము, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ అసెట్స్ని కాపాడటం ఇంపార్టెంట్ అయిపోయింది. అదే సడన్గా ట్రంప్కి పాకిస్తాన్ పైన ప్రేమ వచ్చినట్టుంది. అక్కడ ఏదో ఆయిల్ రిఫైనరీకి సంబంధించి కూడా ఏదో చేస్తామని ప్రకటించారు. ఆయిల్ లేదని తెలియదులేండి. అది సమస్య ఏంటంటే ట్రంప్ బేసిక్గా దౌత్య వ్యవహారాలు కానీ రాజకీయాలు కానీ తెలియనటువంటి వ్యక్తి. బేసిక్గా బిజినెస్ మెన్లో కూడాను కొందరు బిజినెస్ మెన్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆచితూచి అడుగేసి చదరంగంలో పావులు కలిపినట్టుగా చేసేవాళ్ళు ఉంటారు. కొందరు క్యారంలో అన్ని కాయిన్స్ని ఒకే దాంతో కొట్టేయాలనేటువంటి ట్రంప్ది రెండవ రకము. అందుకనే అతను దౌత్యపరమైనటువంటి లాంగ్వేజ్ వాడటం. ఆయన విదేశ వ్యవహారాల మంత్రో సెక్రటరీో మాట్లాడాల్సినటువంటి విషయాల్ని కూడా ఆయన మాట్లాడుతున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి దౌత్య వ్యవహారాలకు సంబంధించిన అనుభవరాహిత్యం ఒకటి. రెండవది అమెరికా యొక్క ప్రయోజనాలకి భారత్ దెబ్బతీస్తుంది. భారత్ యొక్క ముఖ్యంగా స్వతంత్ర విధానాలు అవలంబించటం. చైనాకి ఈరోజు వ్యతిరేకంగా మనం నిలబడాలి అని చెప్పి అమెరికా కోరుకుంటోంది. మనం చైనాకి వ్యతిరేకంగా అమెరికా కోసం నిలబడాల్సిన అవసరం మనకి లేదు. మన మీద చైనా దాడి చేస్తే చైనాతో యుద్ధం ఎలా చేయాలో మనం చేస్తాం. ఎందుకంటే గత గల్వాన్ సంఘటన తర్వాత 2.5 సంవత్సరాల పాటు 1,500,000 మంది సైనికులు ఎదురెదురుగా నిలబెట్టి ట్యాంకుకు ట్యాంకు, తుపాకీకి తుపాకీ, సైనికుడికి సైనికుడు నిలబెట్టి మనం 2.5 ఇయర్స్గా -15 degrees టెంపరేచర్లో సైన్యాన్ని నిలబెట్టాము. చిట్ట చివరికి చైనా వెనకడు వేసేలా చేశాం. మనం డోక్లాంలో 12 నెలల పాటు డోక్లాం భూటాన్లో ఉన్నటువంటి భూభాగంలో రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకునేందుకు భారతదేశము భూటాన్ పక్షాన, భూటాన్కి మనకి ఆ రకమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. మనం దిగాము రంగంలో. మనం దిగిన తర్వాత 12-17 నెలల పాటు చైనా హుంకరించింది, ఘీంకరించింది, అన్నీ చేసింది, చిట్ట చివరికి వెనకడుగు వేసింది. కాబట్టి చైనాని ఎలా అరికట్టాలి, చైనాని ఎలా ఫైట్ చేయాలి భారత్కి తెలుసు. అమెరికా యుద్ధము కనుక భారత్ చేయాల్సి వస్తే చాలా ప్రమాదం అవుతుంది. ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి అవుతుంది. హెన్రీ కిస్సింజర్ చాలా సుప్రసిద్ధమైనటువంటి ఒక వాక్యం చెప్పాడు. అమెరికా శత్రువుగా ఉన్నవాడు చాలా దెబ్బతింటాడు, అందులో సందేహం లేదు. అమెరికా మిత్రుడుగా ఉన్నవాడు కూడా శంకరగిరి మాన్యాలు పడతాడు అన్నాడు ఆయన. ఆయన అమెరికా యొక్క విదేశ వ్యవహారాల మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. నిక్సన్ సమయంలో అమెరికన్ ఫారిన్ పాలసీలో హెన్రీ కిస్సింజర్ది చాలా గొప్ప స్థానము. ఆయన స్వయంగా అన్నటువంటి మాట. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే యుక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఈరోజు యుక్రెయిన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ అన్నింటినీ దోచుకునేందుకు అమెరికా ఉంది. యుక్రెయిన్లోని 6% ఇవ్వాలా, 20% రష్యాకి ఇచ్చేయాలా భూభాగము అన్నది ఇప్పుడు ట్రంప్ చేయిస్తున్న ఒప్పందం. 2 ఏళ్ల పాటు యుద్ధం చేయించిన తర్వాత సగం భూమిని కోల్పోయి
తన మినరల్స్ మీద తన హక్కులు కోల్పోయి అమెరికా సరఫరా చేసిన ఆయుధాలకు వాయిదాలు చెల్లిస్తూ యుక్రెయిన్ పూర్తి స్థాయిలో దివాలా తీసేలాగా చేసింది. అలా భారతదేశం ఉండాలి అని ట్రంప్ కోరుకుంటున్నారు. క్వాడ్ ద్వారా చైనాకి వ్యతిరేక కూటమిలో మనము దానికి అంగీకరించటం లేదు. అదేవిధంగా యుక్రెయిన్ యుద్ధ విషయంలో మనము అవుట్రైట్గా యుక్రెయిన్ పక్షాన నిలబడలేదు, అదేవిధంగా రష్యా యొక్క దాడిని సమర్థించలేదు. న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాం మనం. ఈ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నందువల్ల మనము ప్రపంచ ఆంక్షల్ని పక్కన పెట్టి, మనం ప్రపంచ ఆంక్షలు ఏంటి, అమెరికా పెట్టిన ఆంక్షలు అవి. అమెరికా ఆంక్షల్ని జాంతానాయి అని చెప్పి మనం చమురు దిగుమతి చేసుకుని లాభపడ్డాం. కాబట్టి ట్రంప్కి ఇవన్నీ కూడాను భారతదేశము ఒక కొరకరాని కొయ్యలాగా ఉంది. మోదీ ఆలింగనం వరకు చేసుకుంటున్నాడు, బాగానే ఉంది, కానీ అది దానివల్ల మనకి అమెరికాకి ఏం పెద్ద లాభం చేకూరడం లేదన్నటువంటి విషయం ఆయనకు అర్థమైంది. సో మోదీకి ఇండియా ఫస్ట్ ఇండియా లాస్ట్ అనేది ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ వల్ల ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు కానీ, బెదిరింపులు కానీ, ఈ టారిఫ్లు పెంచడం కానీ, నిజానికి టారిఫ్లు పెంచడం వల్ల అమెరికాకి చాలా నష్టం, భారత్కి ఏ నష్టము లేదు. ఎందుకంటే మొత్తం మన ఎగుమతుల్లో 18% మాత్రమే అమెరికాకి జరుగుతున్నాయి. అమెరికాకి మనం చేస్తున్నటువంటి ఎగుమతుల్లో ఉన్నటువంటి జెమ్స్ కానీ, ప్రీషియస్ స్టోన్స్ కానీ, వజ్రాలు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం నుంచి మాత్రమే వెళ్ళే. అవి ధరలు గనక టారిఫ్ పెంచితే స్థానిక అమెరికన్ ప్రజానీకం చెల్లించుకోవాలి. చీప్ ఆటోమొబైల్ పార్ట్స్ ఉన్నాయి, అమెరికావి కొన్నట్టయితే ధర ఎక్కువ ఉంటుంది, భారత్వి కొన్నట్టయితే తక్కువ ఉంటుంది. టారిఫ్లు యాడ్ చేసిన తర్వాత కూడా భారత్వి చీప్. కాబట్టి స్థానిక ప్రజలు టారిఫ్ని చెల్లించి మరీ వాళ్ళు కొనుక్కుంటారు. పర్యవసానంగా ఏం జరుగుతుంది, అమెరికన్ ప్రజానీకం మీద భారం పడుతుంది, భారత్వి అమ్ముడు అవ్వాల్సినవి అవుతాయి. ఒకవేళ తగ్గినా కూడాను ఆ 18% ఏవైతే ఉన్నాయో ఆ 18% కాకపోయినా మిగతా మనకి 72-82% ఏదైతే ఉందో ఆ ట్రేడ్ ఏమి ఎఫెక్ట్ కాలేదు కదా. అట్లాగే ట్రంప్ పదే పదే కొన్ని ప్రకటనలు చేస్తారు. ఇండియా పాకిస్తాన్కి సంబంధించి గొడవ నేనే ఆపాను, రష్యా యుక్రెయిన్కి సంబంధించి ఎక్కడ అంతర్జాతీయంగా ఏది జరిగినా నేను మధ్యలో ఉన్నాను, నేనే ఆపాను అంటాడు, క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎక్కడ యుద్ధం ఆగలేదు. యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపాను అని ప్రకటించిన తర్వాత నిన్నటికి నిన్న యుక్రెయిన్ రష్యాకి చెందినటువంటి గ్యాస్ స్టేషన్స్ పైన, వాళ్ళ యొక్క గ్యాస్ ఉత్పాదన రిఫైనరీస్ మీద దాడి చేసింది. ఎక్కడ యుక్రెయిన్ యుద్ధం ఆగింది? పోనీ ఆయన ఇరాన్ యుద్ధం ఎక్కడన్నా ఆగిందా? టెన్షన్స్ ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. హౌతీలు కానీ, హమాస్ పైన దాడులు కానీ ఏమి ఆగినాయి? భారత పాకిస్తాన్ల విషయంలో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది కాబట్టి ఆగింది. ఆయన రువాండాకి ఇంకొక దేశానికి మధ్య కూడా తాను ఒప్పందం కుదిర్చానని చెప్తున్నారు. అక్కడ కూడా ఈ రోజుకి ఘర్షణలు జరుగుతున్నాయి. ట్రంప్ నేను శాంతి ఒప్పందం చేయించాను అని చెప్పిన తరువాత అక్కడ 1500 మంది చనిపోయారు. కాబట్టి ట్రంప్ ప్రకటనలకి విలువ లేదు. వాస్తవానికి ఇటువంటి ఒప్పందాలు అయిన తరువాత మాత్రమే ప్రకటిస్తారు, పూర్తిగా కాకుండా ప్రకటించకూడదు. రెండవది, ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్లో చాలా సుస్పష్టంగా యుద్ధాన్ని ఆపే విషయంలో పాకిస్తాన్ మినహా ఏ దేశము మాతో మాట్లాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఏ దేశము అంటే అందులో అమెరికా కూడా ఉంది. కాబట్టి ట్రంప్ చెప్తున్నది అబద్ధాలు అన్నది చాలా స్పష్టంగా తేలిపోతున్నది. ఎందుకంటే ట్రంప్ గనక ఈ రకంగా మాట్లాడినట్లయితే, భారతదేశం కాదంటున్నట్లయితే ఆయన ఆధారాలు బయటపెట్టాలి. ఆ రకమైన ఆధారాలు బయటపెట్టలేదు. మన దురదృష్టం ఏంటంటే ట్రంప్ మాట సత్యము, మోదీ మాట అసత్యము అని ఏమి చెప్పినా సరే, మీ నాన్నగారి పేరు వెంకట్రావు అని చెప్పి గోపాలరావుకి చెప్తే నిజంగానే వెంకట్రావు అయినా మోదీ చెప్పారు కాబట్టి వెంకట్రావు మా నాన్న కాదు, ప్రభాకర్ రావు మా నాన్న అనేటటువంటి ధోరణిలో ఉన్నటువంటి పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి దురదృష్టవశాత్తు. దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాల్ని పక్కన పెట్టి కలిసి ఫైట్ చేయాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అది మన దేశంలో లేదు. కానీ ట్రంప్ వల్ల శాంతి గనక వచ్చి ఉంటే ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో మాత్రమే ఎందుకు పెడతారు? పూర్తిగా ఆపడం ఎందుకు చేయలేదు? సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ మాట ఏమన్నా భారత్ విన్నదా? లేకపోతే అమెరికా మాట ఏమన్నా విందా? వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టు కానీ పాకిస్తాన్కి కొంచెం అనుకూలంగా మాట్లాడినా కూడా భారత్ ఏమైనా చేసిందా? ఆ రకంగా ఏమి ఉన్నట్టు కనిపించటం లేదండి.